ఏపీలో బీజేపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి అలాగే 25 ఎంపీ స్థానాలకి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మరి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అలాగే మరి ఏపీ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు చెప్పడం ఇప్పుడు సరికొత్త చర్చకి ఇది దారితీస్తా ఉంది ఏపీలో. ఎందుకంటే ఎన్నికలు చాలా తక్కువ సమయం ఉంది. ఆల్రెడీ మరి ఎటువైపు అటు వైసీపీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. జగన్ గారు హోల్ అండ్ సోల్గా మరి ఆయన పార్టీని గెలిపించే ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనతో అలయన్స్ అయ్యి వీళ్ళు మెకానిజం వీళ్ళు చేస్తూ ఉన్నారు ఓవరాల్గా. అలాగే మరి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి కొత్త ఉత్సాహం వచ్చింది అక్కడ. ఇది షర్మిల గారి రాకతో మొత్తం మీద మరి ఇప్పుడు బీజేపీ మొన్నటి వరకు మరి తెలుగుదేశం పార్టీ జనసేన ఇదితో కలిసి కూటమిలో వెళుతుందేమో అనేటువంటి ఊహాగానాలు చేశారు. కానీ మరి ఇప్పుడు సోము వీర్రాజు గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో బీజేపీ కూటమిలో చేరకపోవచ్చు, ఈసారి స్వయంగానే తన బలాన్ని పరీక్షించుకునే ప్రయత్నం ఉన్నట్లుగా ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థం అవుతా ఉంది. మరి ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ పూర్తిగా 2014లోనేమో మరి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఇదిలాగే సపోర్ట్ చేస్తూ కొత్త రాష్ట్రం అంటే మరి మోడీ ఫ్యాక్టర్తో అటు వెళ్ళిపోయి కొంత కలిసి పోటీ చేశారు కొన్ని చోట్ల. మరి 2019 వచ్చేసరికి బీజేపీని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. మరి వాళ్ళు ఎక్కడ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపిన పరిస్థితి అయితే లేదు, పూర్తి స్థాయిలో కూడా పోటీ చేయలేదు. మరి ఇప్పుడు ఈ 2024లో ఖచ్చితంగా మరి పోటీ చేసే ఉద్దేశం, పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగం అన్నట్లుగా చెప్తా ఉన్నారు. 25 లోక్సభ స్థానాలకు క్లస్టర్లుగా విభజించి కొన్ని క్లస్టర్లుగా మొత్తం 13 ఉమ్మడి జిల్లాలను పార్టీ ముందుకు వెళుతుంది ఎన్నికలకు అన్నట్టుగా మరి ఆయన చెప్పడాన్ని చూస్తే మరి ఇది ఏ పార్టీకి మళ్ళీ మనం ఎటు తిరిగినా కూడా ఈసారి ఏదైనా ఒక ఇది జరుగుతుందంటే 175 స్థానాలకు బీజేపీ పోటీ చేసినప్పుడు జాతీయ స్థాయిలో మరి చాలా బలంగా ఉంది. ఇప్పుడు మోడీ వేవ్ నడుస్తూ ఉంది. మరి ఉత్తరాది నార్త్ ఇండియాలో దాదాపు 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. దక్షిణాదిలో అధికారంలో లేకపోయినప్పటికి కూడా కర్ణాటకలో ప్రతిపక్షంగా ఉంది. తెలంగాణలో ఇక్కడ బలపడుతుంది ఎందుకంటే మొన్న దాదాపు 7 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ముఖ్యంగా మరి ఆయన నిజామాబాదు మరి కామారెడ్డి అక్కడ పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గారు 2 సీఎంలని ఓడించి అక్కడ అటు ఎక్స్ సీఎంని ఇప్పుడు ప్రజెంట్ సీఎంని కామారెడ్డిలో ఓడించి మరి ఆయన గెలిచిన పరిస్థితి బీజేపీ అభ్యర్థికి ఉంది. సరే, ఎక్కడ నియోజకవర్గ పరిస్థితులు అక్కడ ఉంటాయి. ఈ విజయం అనేది ఆంధ్రాకి అప్లై చేయకపోయినా కూడా ఒక ఉత్సాహంలో ఉంది ఇక్కడ పక్క రాష్ట్రంలో. అలాగే మరి ఈసారి మరి అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో పాటు వెళ్తుంది అనుకుంటే ఈ సంకేతం ఈ స్టేట్మెంట్ రావడంతో ఒకంత మరి తెలుగుదేశం పార్టీ కూటమి కొంత ఇదవుతున్న పరిస్థితే కనబడతాం. ఎందుకంటే అలా అని చెప్పి పూర్తిగా తెలుగుదేశానికి వచ్చే ఓట్ బ్యాంకే అటువైపు వెళ్తుందని చెప్పలేము. అసలు బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంక్ కూడా ఓట్ షేర్ ఏపీలో చూసినట్లయితే అది చాలా తక్కువనే చెప్పాలి. మరి ఈసారి నిజంగా పోటీ చేస్తే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. 2019 ఎన్నికల్లో జనసేన ఎట్లయితే ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరి అప్పుడు పరిస్థితులను బట్టి వాళ్ళు మొత్తం మీద పోటీ చేసి అక్కడ దాదాపు 6% ఓట్ షేర్ తెచ్చుకోగలిగింది ఆ పార్టీ. అప్పుడు క్లారిటీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి కూడా. ఇప్పుడు మరి బీజేపీ కూడా అదే పంధాని ఫాలో అయ్యే పరిస్థితి కనబడతాం. నిజంగానే ఒకసారి చెక్ చేసుకుంటే కూడా బెటర్ ఏమో. ఎందుకంటే మరి జాతీయ పార్టీ అంటే అది కేవలం 1-2 ఎన్నికలతో వెళ్ళేది కాదు, ఉంటుంది, బలంగా ఉంటుంది. నార్త్ ఇండియాలో చాలా బలంగా ఉంది, దక్షిణాదిలో కూడా బలపడాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో ఏపీలో
మరి ఇదిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి సోము వీర్రాజు గారు చెప్పినట్టు 125 అదే 175 అసెంబ్లీ స్థానాలకి బీజేపీ పోటీ చేస్తే, అలాగే మరి 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే మరి ఏ పార్టీకి మైనస్ అవుతుంది అన్నప్పుడు అక్కడ ఎందుకంటే ఇప్పుడు కొత్తగా బీజేపీ ప్రయోగం చేస్తుంది కాబట్టి అక్కడ క్యాండిడేట్లని ఎంపిక చేయటం, మరి కొత్త వాళ్ళని అక్కడ పెట్టడం, అక్కడ ఏ స్టాండ్ లో వాళ్ళు వెళ్తారు, మరి బీసీ మంత్రాన్ని పఠిస్తారా, బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రాలని వాళ్ళు అంటే సామాజిక న్యాయం అనే ఒక టాపిక్ తీసుకుని బీసీలకి ఓటు బ్యాంకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ నాయకులకి బీసీల్లో ముఖ్యంగా మరి బాగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి, బీసీ ఏ వర్గానికి చెందినటువంటి వర్గానికి ఇప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యానికి నోచుకోనటువంటి వర్గాలు, మరి ఆ వర్గాలకు పెద్దపీట వేస్తారా బీసీల్లో? లేదంటే జనరలైజ్డ్ చేసి 1-2 వర్గాలకే ఎప్పుడు ఇచ్చినట్లుగా ఇచ్చుకుంటారా? మరి ఆల్రెడీ మోడీ గారు మరి మందకృష్ణ మాదిగ గారికి ఇక్కడ తెలంగాణ ఎన్నికలప్పుడు మాట ఇచ్చారు, ఖచ్చితంగా మాదిగ ఉపకులాల రిజర్వేషన్ కి మనం చేద్దాం, నా వంతు చేస్తానని చెప్పి, నువ్వు నా చిన్న తమ్ముడు లాంటోడు అని చెప్పి ఆయన్ని ఇట్లా కౌగిలించుకొని భరోసా ఇచ్చారు. ఆల్రెడీ ఒక కేంద్ర కేబినెట్ ఇదిలో ఒక కమిటీ కూడా మరి రీసెర్చ్ కి అక్కడ వేయడం జరిగింది, ఉపకులాల విభజన, మాదిగ ఉపకులాల ఇదికి. సో అట్లా తీసుకుని ఇట్లా పూర్తి ప్రాక్టికల్ అప్రోచ్ తో బీజేపీ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. అది అటు అటు రూలింగ్ పార్టీకి కొంత ఓటు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లా అభ్యర్థులు ఇక్కడ నుంచి ఎంపిక చేసి కనుక నిలబెట్టినట్లయితే ఇప్పుడు అంటే ఓవరాల్ గా ఒక 3-4% కనుక బీజేపీ చేర్చగలిగితే ఓట్ షేర్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఎక్కువగా మరి అటు వైసీపీకి ఇటు టీడీపీకి కూడా కొంతవరకు, టీడీపీ జనసేన కూటమికి కూడా కొంతవరకు ఇది అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు జాతీయ స్థాయిలో బలంగా ఉన్నది బీజేపీయే కాబట్టి కాంగ్రెస్ కూడా 170 స్థానాల్లో పోటీ చేస్తే ఇక మరి కాంగ్రెస్ కంటే బీజేపీయే ఇప్పుడు బాగా ప్రజల్లో ఒక విధమైనటువంటి సానుకూలమైన ఇదిలో మోడీ గారి యొక్క వేవ్తో వెళ్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. సో కేవలం వైఎస్ గారి మంత్రం జపించినంత మాత్రాన కాంగ్రెస్ ఓట్లు ఇప్పుడు అక్కడ భారీ స్థాయిలో వస్తాయని అనుకోలేము. షర్మిల గారు దీర్ఘకాలికంగా నిలబడి పనిచేస్తే అక్కడ గతంలో పార్టీలో పనిచేసిన నాయకులు అటు వైసీపీ సైడ్ వెళ్ళారు ఎక్కువ, ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్లేస్ అంతా వైసీపీ అక్కడ ఆక్యుపై చేయగలిగింది 2019 నాటికి పూర్తిగా. 2019లో కాంగ్రెస్ ఓట్ షేర్ ఎంత ఉంది అక్కడ ఎన్నికల్లో చూస్తే జస్ట్ 1%. సో ఇప్పుడు ఏపీలో పార్టీలు ఎక్కువైనాయి, మరి నాయకులు ఎక్కువైతున్నారు, ఆడేమో ప్లేస్ తక్కువ ఉంది. సో టైటానిక్ షిప్ లో కనుక బరువు ఎక్కువైనట్టు ఏ పార్టీకైనా ఒక ఉపద్రవం లాగా వస్తా ఉన్నారు. ఈసారి మరి ఈ ఉపద్రవం అనేది ఎటైనా సరే ప్రజలు కూడా ఒక యాంగర్ గుద్దితే అమ్మతోడు అడ్డంగా గుద్దేస్తామంటూ గుద్దిపడేసి ఒక పార్టీకి ఊహించనన్ని సీట్లు కట్టబెడుతూ ఆ తర్వాత మళ్ళీ బాధపడుతూ ఇట్లా కొంత సమయమానాన్ని కోల్పోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సో కాబట్టి ఈసారి ఎన్నికలు అనేవి ఏపీలో చాలా 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 సంక్లిష్టత కూడా కనపడతా ఉంది. అయితే ప్రజలు క్లియర్ గానే ఉంటారు, అది అందులో సందేహమే ఉండదు. ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరికి అధికారం ఇవ్వాలి, ఎవరిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలి అనే దాంట్లో చాలా క్లారిటీ ఉంటుంది, అందులో సందేహం లేదు. చూద్దాం మరి బీజేపీ కనుక మరి చెప్పినట్టుగా సోము వీర్రాజు గారు చెప్పినట్టుగా 175 అసెంబ్లీ స్థానాలకి 25 ఎంపీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తే మరి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు, ఏమాత్రం రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా మరి ఏపీలో ఒక రిజల్ట్ ఫలితం కనబడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా తదుపరి మరి ప్రణాళికలు పార్టీ పరంగా బలోపేతం చేసుకోవడానికి పార్టీకి ఒక క్లియర్ కట్ మ్యాప్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది.